కాకుండా నేను ఉపనిషత్తుల్లో కూడా ఒక ఉదాహరణ చూపిస్తాను. అంటే ఓకే. మాంసాహారాన్ని తినాలి మనం అని ఉమ్, ఉపనిషత్తుల్లో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, ఇది బృహదారణ్యక ఉపనిషత్తు 8వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 18వ మంత్రంలో ఈ విధంగా ఉంటుంది. ఉమ్, సుప్రసిద్ధుడు, గొప్ప పండితుడు, సభల్లో జనరంజకంగా ప్రసంగించేవాడు, పూర్ణాయుర్దాయం కలిగిన వాడు, 4 వేదాలని పఠించేవాడు అయిన కుమారుణ్ణి కనాలనుకునే దంపతులు నాగలి దున్నే ఎద్దు మాంసాన్ని బియ్యంతో కలిపి వండి అందులో ఆవు నెయ్యి కలిపి భక్షించాలి. ఓకే. అలా చేస్తే ఆ దంపతులు తాము కోరిన పుత్రుని సంతానంగా పొందుతారు. ఉమ్, అంటే నాగలి దున్నేటటువంటి ఎద్దు మాంసాన్ని అన్నంలో కలిపి కనుక తింటే ఉమ్, ఒక మంచి పుత్రుణ్ణి పొందుతారంట. అంటే వేదాలు బాగా చదవగలిగినటువంటి వాడిని, మంచి ఆయుర్దాయం కలిగినటువంటి సంతానాన్ని పొందుతారు మీరు, అంటే కొడుకుని పొందుతారు మీరు అని